నేను సూటుగా అడుగుతున్నానండి తెలుగుదేశం పొలిట్ బ్యూరో పెద్దల్ని, అలాగే రాష్ట్ర అధ్యక్షులైన పల్ల శ్రీనివాస్ గారిని. 2024 ఎలక్షన్కు ముందు నారా లోకేష్ గారు పడ్డ అవమానాలు, కష్టాలు, ఆయన మీద పడ్డ కేసులు, ఆయన మీద జరిగిన దాడులు ఈ రాష్ట్రంలో మరొకటి ఎవరి మీదైనా పడ్డాయండి? అన్ని కష్టాలు పార్టీ కోసం పడ్డవాడు ఇంకొకటి ఎవరన్నా ఉన్నారా? అలాంటి వ్యక్తిని ఈవేళ కొన్ని పరిమితులు విధించి అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెడతా ఉంటే ఆయన్ని చూసి పార్టీలోకి వచ్చిన మాలాంటి వాళ్ళకి చాలా మందికి చాలా బాధగా ఉందండి. ఆయన కష్టంతో దాదాపు 134 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలుగుదేశం పార్టీకి. అందులో 90 మంది ఓటేస్తే ఆయన సీఎం అండి. అయితే పెద్దలు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం ఆలోచిస్తారో అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇది వారసత్వం అనుకుంటారేమో, లేకపోతే దీన్ని మరొక రకంగా విమర్శిస్తారేమో అని పెద్ద ఆయన ఆలోచిస్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు భవిష్యత్తులో ప్రజలందరికీ గుర్తుండేది నారా లోకేష్ గారు ఏ పదవిలో ఉన్నారనేది తప్ప ఆయన మీద వచ్చిన విమర్శలు కాదు. 100 మంది 100 రకాలు విమర్శిస్తారు. ఈయనకి అర్హత లేకపోతే మీరు ఇబ్బంది పడాలి, కానీ ఇన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని అలా లో ప్రొఫైల్లో చూడడం మాకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుందండి. నేను రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలిట్ బ్యూరో సభ్యులను ఒకటే కోరుకుంటున్నాను, ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే, కనీసం ఆయన్ని ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా ప్రకటించండి సార్. డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ఫోటో కూడా పెట్టండి. రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న క్యాడర్కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారండి. లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దాం, మనం ఇంకా సాధారణంగానే ఉందామంటే నడిచే రోజులు కాదు ఇవి. ఎందుకు చెప్తుందంటే ఇప్పుడు నారా లోకేష్ గారికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతలో 100% ఉన్నాయి. అంత కష్టపడ్డాడు ఆయన. కాబట్టి ఇమీడియట్గా నారా లోకేష్ గారిని కనీసం డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేయండి సార్. తెలుగుదేశం పార్టీ క్యాడర్లో, తెలుగుదేశం పార్టీ యువతలో నూతన ఉత్తేజాన్ని నింపండి. మొహమాటానికి వెళ్తే ఏదో వస్తుందని మా ఏరియాలో ఒక మూడు సామెత ఉంది. దయచేసి ఎలాంటి మొహమాటాలు, విమర్శలు ఏమైనా వస్తాయేమో, ఆరోపణలు ఏమైనా వస్తాయేమో అనే అలాంటి మేనమేషాలు లెక్కించకుండా ధైర్యంగా తీసుకోండి నిర్ణయాన్ని. ఎందుకంటే మనం ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. రేపు 2019 ఎలక్షన్ని నారా లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రిగా ఎదుర్కొంటారా, మాజీ డిప్యూటీ సీఎంగా ఎదుర్కొంటారా అనే దాని మీదే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. నేను ఇలా మాట్లాడటం కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, అభిమానిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా మనసుకు అనిపించిన బాధ చెప్పే హక్కు నాకుంది. దయచేసి వారసత్వం అనే ముసుగేసి నారా లోకేష్ గారిలో ఉన్న అర్హతని, ఆయన పడిన కష్టాలని, అవమానాలని తొక్కేయకుండా ఆయన ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేయాల్సిందే. నేను ఇలా మాట్లాడటం పార్టీలోనూ కొంతమంది పెద్దలకు నచ్చకపోవచ్చు. అయితే లోకేష్ గారికి ఏమి ఇవ్వాలో రాజేష్ మాస్ అని చెప్పాలా, అది చంద్రబాబు నాయుడు గారికి పొలిట్ బ్యూరో సభ్యులకు తెలీదా? లోకేష్ గారే కదా వారసుడు, ఆయన చేతుల్లోనే కదా అధికారాలు ఉంటాయని కొంతమంది మాట్లాడొచ్చు. కానీ లోకేష్